నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజితం. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవటం, మరి ఇంతకుముందుకే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఒకరు ఇద్దరు ముగ్గురు కాంపిటీషన్ ఉన్నటువంటి విషయం తెలిసిందే. మరి దుబ్బాకలో ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం వల్ల కాంపిటీషన్ బీజేపీలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హోరాహోరీగా ఉంది. టికెట్ నాదంటే నాదే అన్నట్టుగా చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. ఇక మీదట ఈ రసవత్తరంగా ఉండే అవకాశం కూడా ఉంది. మరి ప్రస్తుతము ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ నుంచి ఆశావాహులుగా ఉన్నటువంటి బీజేపీ నుంచి ఆశావాహులుగా ఉన్నటువంటి వ్యక్తి రంగు మల్లికార్జున్. అంటే ఎంతమందికి తెలుసు అనే విషయం చాలామందికి తెలియదు. అతని కరాటనే వృత్తిని నమ్ముకొని ఇంటి పేరే కరాటా మల్లికార్జున్ గౌడ్గా చేసుకొని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి బీజేపీ టికెట్ ఇస్తుందని నేను మల్లాపూర్లో చాలా రోజుల నుంచి పనిచేసుకుంటూ వస్తున్నానని చెప్పుకొస్తున్నారు. వారి యొక్క అంతరంగాన్ని వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అన్న. ముందుగా V3 సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, మొత్తమే చూస్తే అటు బీహార్లో, మధ్యప్రదేశ్లో చాలా చోట్ల కూడా కమలం వికసించింది. మేజర్గా దుబ్బాకలో కూడా ఎలా అనిపిస్తుంది? వాస్తవం చాలా గొప్పగా భావించాలి. ఈరోజు గత 5 సంవత్సరాల క్రితం తీసుకుంటే కూడా నరేంద్ర మోడీ గారి ఏ విధంగా అయితే వారి ఆలోచన ప్రకారం భారతదేశం అంచెలంచెలుగా ఎంత అన్ని రాష్ట్రాల్లో ముందుకెళ్తుందో అదేవిధంగా ఈరోజు కూడా జరిగిన ఉప ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా బీహార్లో కావచ్చు, అక్కడక్కడ జరిగిన ఎన్నికలలో ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ విజయకేతం వేయడానికి ముఖ్యంగా మేము నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలపడ్డట్టేనా? ఖచ్చితంగా బలపడ్డట్టే. ఖచ్చితంగా మేము ఈసారి మేయర్ పీఠం కూడా దక్కించుకోవాలన్న ఆశతో ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నిరూపిస్తున్నటువంటి మంచి అభివృద్ధి పనులు, అదేవిధంగా యువతని ఆకర్షితులను చేసి భారతదేశాన్ని మన ఐక్యరాజ్య సమితిలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మన భారతదేశం సత్తా దాటినటువంటి నరేంద్ర మోడీ ఆశయాల ప్రకారం ఈ ఒకసారి గ్రేటర్ హైదరాబాద్లో కూడా మేము విజయకేతం జెండా ఎగరేద్దాం అనుకుంటున్నాం. మొన్నటి వరకు కూడా ప్రచార హోరులో బీజేపీ పాలిస్తున్నటువంటి దేశంలో రాష్ట్రాలకు నిధులు ఇవ్వట్లేదు, మేమే ఇక్కడి నుంచి ఎక్కువ ట్యాక్సీలు పంపిస్తున్నాము, ధనిక రాష్ట్రం మనది, మాకు ₹1 కూడా ఇవ్వలేదు, బీజేపీ వాళ్ళు ఎందుకు ఓటు అడుగుతున్నారని నిదానంతో వచ్చారు. ఈ విషయాన్ని మరి తిప్పుకొట్టినట్టేనా? అది ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఆసరా పింఛన్లే కావచ్చు, లేదా వృద్ధ పింఛన్లే కావచ్చు, ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 70% నిధులు అక్కడి నుంచి తీసుకొచ్చి మేము ఇస్తలేమంటున్నామంటే మా అధికారులు మా రాజకీయ నాయకులు విశేషించి చెప్పారు, మీరు చూపించండి అని చెప్పారు. మీరు చూపించమంటే ఇక్కడ ఈరోజు మంత్రులు ఎవరు కూడా దానికి సమాధానం చెప్పకుండా దాన్ని దాటివేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రచారం అంతా కూడా బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని, పింఛన్లు రావు అని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయాన్ని తిరస్కరించినట్టేనా? అది మీకు అందరికీ తెలిసిన విషయమే. వాటర్కు మీటర్లు పెడతారన్న విషయం, అదేవిధంగా పింఛన్లు తీసేయాలనుకుంటే ఈరోజు పింఛన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి పింఛన్లు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులే తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని అమూలైనాయని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మాకు ఎప్పుడు కూడా సరిహద్దులో లేదు, ఎంత చెప్పినా కాంగ్రెస్ బీజేపీ మాత్రమే కొట్లాడుకుంటున్నాయి అనే ఈ యొక్క మాటను ఈసారి తెంపినట్టేనా? వాస్తవంగా చెప్పాలనుకుంటే యాక్చువల్గా మేము ముందు నుంచి కూడా ఏ విధంగా పోరాడుతుందని అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. మేము బీజేపీ టీఆర్ఎస్ రెండే ఇప్పుడు మేము బలమైన పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. మీ దగ్గరికి వస్తే కరాటా మల్లికార్జున సెటిల్ అయ్యారు. మరి కరాటకు ఎటు వెళ్ళారు? ఒక గౌడ కుటుంబంలో పుట్టి చెట్టును నమ్ముకున్నటువంటి వృత్తిలో పుట్టి ఈ కరాటాను ఎలా గత 41 సంవత్సరం క్రితం నేను జస్ట్ బ్రూస్లీని చూసి ఆకర్షితులైన నేను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా గత 5 రాష్ట్రాల్లో ఇప్పుడు నా అసోసియేషన్ వికసిస్తుంది, విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ అని ఇండియా అనేది. దాదాపుగా తెలంగాణలో అయితే అన్ని జిల్లాలు కూడా నా బ్యానర్ మీద ఇక్కడ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాం. సుమన్ గారు కానీ భానుచంద్ర గారు కానీ మీకు బాగా దగ్గరగా ఉన్నట్టు కూడా చాలా సందర్భాల్లో చూసాం. వారితో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? సుమన్ గారు మా ఆర్గనైజేషన్కి చీఫ్ ప్యాటర్న్గా వారు ఉన్నారు. భానుచంద్ర గారు కూడా మాకు అడ్వైజర్గా వారు ఉన్నారు. సుమన్ గారు చెప్తున్న ప్రతి సలహాలు సూచనల వరకు మా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ డివిజన్లో మేజర్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా మల్లాపూర్లో. మీ శిష్యులు ఎంతమంది ఉన్నారు? వారి యొక్క సహశాఖలు ఎలా ఉంటాయి? నాకు మల్లాపూర్, హౌజింపూర్ రెండు కూడా నాకు 2 కళ్ళ లాంటివి. ఎందుకంటే దాదాపుగా ఈ 2 డివిజన్లు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ విభజించడం జరిగింది. ఈ 2 డివిజన్లలో దాదాపుగా నాకు 5,000 పైచిలుకలు నా స్టూడెంట్స్ ఉంటారు. నాకు మొత్తం ఉప్పల్లో గత ఎన్నికల్లో 2014లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే గారు NVS గారు మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి?
అన్నగారితోటి నాకు మా ఇన్ఛార్జ్ ఎన్విఎస్ ప్రభాకరన్ గారితో వారి సూచనల ప్రకారమే మేము మా ఎదుగుదలకు ముఖ్య కారణం అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ప్రతి వేళ కూడా మేము ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఆపోజిట్ ఎలా ఢీకోవాలని చెప్పి మాకు స్పష్టంగా తెలియజేస్తుంటారు. వారి కమిట్మెంట్ వ్యక్తిగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే మరి టికెట్ ఇచ్చే విషయంలో వారిదే ముఖ్య భూమిక ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఎలక్షన్స్ ఉన్న సందర్భంలో ఆశావాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మీకే టికెట్ ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి? నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను కోరుకోను. ఎందుకంటే నేను గత 28 సంవత్సరాలుగా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని కుల వృత్తులతో, అన్ని కులాలతోటి నేను అందరూ చేదోడు వాదోడుగా ఉన్నా. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా, అదేవిధంగా నేను 28 ఏళ్ళ నుంచి నేను ప్రజలకు సేవలను అందిస్తూ ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు యూత్ అండదండలతో పాటు పెద్ద మనుషుల దీవెనలు కూడా నాకు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఒక పాత వ్యక్తిని, నేను ఇక్కడే పుట్టిన వ్యక్తిని, నేను ఇక్కడే పెరిగిన వ్యక్తిని. కాబట్టి ఏ కాలనీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను మల్లికార్జున నన్ను పిలుస్తారు, నన్ను గుర్తిస్తారు. ఆ విధంగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. జనరల్గా ఆ పార్టీ అనగానే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి యుద్ధం అన్నట్టు ఇప్పుడు సంబంధం ఎమ్మెల్యే టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మరి ఒక చూసుకున్నట్టయితే మినిస్టర్స్ కూడా దగ్గర వాళ్ళే ఉన్నారు. బీజేపీకి బొటాబొటిగా మరి ఇక్కడ తత్సంబంధాలు ఎలా ఉన్నాయి, అందులో మీరు విజయం చేకూరుస్తారని ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాల క్రితం జరిగిన మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నా పేరు మీద 85% సర్వే రిపోర్ట్ ఉండే. మ్యాక్సిమం లీడర్లకు అందరికీ కూడా నాయకులకు తెలుసు. నేను అనుకోని పరిస్థితుల్లో నేను సిక్ కావడం, నాకు టికెట్ రాకపోవడం జరిగింది. నా ఎనాలిసిస్ నేను అదే అనుకుంటున్నా. నా గెలుపు నా ప్రజలకు నేను వాళ్ళతో సత్సంబంధంగా మెదలడం, ప్రతి ఒక్కరు నన్ను గుర్తించడం, వారి ద్వారా నేను ఖచ్చితంగా గెలుస్తానని నా ఆశాభావంగా ఉంది. మేజర్గా ఇక్కడ కమ్యూనిటీ కూడా మీరు ఉన్నటువంటి గౌడ కమ్యూనిటీ కూడా చాలా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళందరినీ కలుపుకొని ఎలా ముందుకెళ్తారు? ఖచ్చితంగా నేను కౌండన్య యువజన సంఘంకి నేను ఒక క్రియాశీల పాత్ర కూడా పోషించడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలతో ప్రతి ఒక్కరితోటి నేను మెదులుతున్న నా తీరు, అదేవిధంగా పెద్దలకు అందరికీ నేను ఇచ్చే మర్యాద, నేను ఎవరిని కూడా నా ప్రతి ఒక్కరు కూడా నన్ను గౌరవిస్తారు, నేను పెద్దలను గౌరవిస్తాను. కాబట్టి అదేవిధంగా నేను ముందుకెళ్తాను అనుకుంటున్నాను. మరి పార్టీలోకి వచ్చిన తర్వాత మరి సంస్థాగతంగా వ్యక్తిగతంగా బలంగానే ఉన్నారు. మరి పార్టీ బలపత్రానికి ఎలా కృషి చేశారు ఇప్పటివరకు? నేను పార్టీకి ఎందుకంటే నేను బీజేపీకి యాక్చువల్గా నేను కొత్తగా ఒక 1.5 year అవుతుంది, 2 years అవుతుంది నేను బీజేపీలో రావడం. వాళ్ళు కూడా నన్ను బీజేపీలో ఆహ్వానించడం, ఎందుకంటే నా బలం ఎక్కువ ఉంది, నా బలం నా పార్టీకి కూడా తోడవుతుంది. దాంతోపాటు నా వ్యక్తిగతంగా నేను ఒక కార్పొరేటర్గా నేను గత ఎన్నో రోజుల నుంచి కూడా నేను ఆశంగా ఉన్నా. నేను ఖచ్చితంగా ఈ పార్టీ నుంచి నిలబడి గెలుస్తాను, నేను సర్వీస్ చేస్తాను, ప్రజలకు ఎల్లివేళలా నా యొక్క సేవలు అందించేందుకు నేను ఉత్సాహంగా ఉన్నా. కాబట్టి నేను అదే విధంగా నేను ముందుకు వస్తూ ఉన్నాను. జనరల్గా ఇక్కడ మల్లాపూర్ అనగానే పారిశ్రామిక కారిడార్, ఇక్కడ చాలా వరకు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మేజర్గా ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళే సందర్భం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే మనము బయట వాళ్ళు లోకలను కాదు, ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా మన భారతీయులను మనందరం ఒకటే. కాబట్టి అందరితోని సత్సంబంధం పెంచుకొని నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. పింఛన్లు ఇచ్చేది మేమే, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వితంతుల పింఛన్స్ అంటే ప్రతి ఓటర్కు మా ప్రభుత్వము ఏదో రకంగా హెల్ప్ చేస్తుంది కనుక మేమే ఓటు అడిగే హక్కు మాకుంది. అలాగే చూసినట్టే వరద బాధితులకు 10,000 వరకు మేము ఇచ్చాము. కరోనాలో మేమే ముందుండి చూపెట్టామని చెప్పుకుంటున్నటువంటి పార్టీని మీరు ఎలా ఢీకొంటారు? ముందుగా కరోనాకు వచ్చినట్టయితే మేము చేసినట్టు సేవ ఎవరు చేయలేదని మేము భావిస్తూ ఉన్నాం. మా ఇన్ఛార్జ్ ప్రభాకరణ గారు కూడా దాదాపుగా 45 రోజులు వారు నిరుపేరగకుండా వారు వంటలు చేసుకుంటూ తనే వంటలు ఉండడం కూడా జరిగింది. అదేవిధంగా మా విషయానికి వచ్చినట్టయితే మేము ప్రతి దగ్గర కూడా మేము ఈ యాక్టివిటీ చేసినాం. మా దగ్గర అంతా ఫైల్ కూడా ఉంది. అదేవిధంగా పింఛన్ల కోసం వచ్చినట్టయితే మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం, 70% 60% ఎబోవ్ మేము కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 10,000 విషయానికి వచ్చినట్టయితే ఇచ్చింది 10 మందికి, చెప్పుకునేది 1000 మందికి. అది ఎంతమంది కార్యకర్తలు వారి కార్యకర్తలకే పింఛన్లు ఇవ్వడం జరిగింది తప్ప వ్యక్తులకు కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆ 10,000ది మొత్తం కూడా ఆ 10,000 పింఛన్ అన్నది ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకు అని చెప్పి అందరూ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇది గుర్తించినది కూడా తెలుసుకోవాల్సిందే కోరుతున్నాను. ఇంతవరకు కూడా చేసింది ఇంతమందికి ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితే ఇంతమంది పార్టీలు అయితే డివిజన్కు ₹1 కోటి చొప్పున ఇచ్చేది 100 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తున్నాము. మిషన్ భాగీరథ అయితే, మిషన్ కాకతీయ అయితే ఏమి, ఆ రోడ్లను కూడా చాలా నీట్గా దిద్దామని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మీ యొక్క ఎలా ఉంటుంది మీ యొక్క ప్రచారం? నా ప్రచారం నేను మొదటి నుంచి చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నటువంటి బాధ్యత, భారతదేశాన్ని ఈరోజు ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటి దేశంగా గుర్తించబడే విషయంగా
అదేవిధంగా పింఛన్లే కానివ్వండి, డెవలప్మెంట్ పరంగానే కానీ సెంట్రల్ నుంచి వస్తున్న ఫండుని ముందు పెట్టుకొని నేను చేసిన భవిష్యత్తులో గత 20-25 సంవత్సరాలుగా నేను చేసిన డెవలప్మెంట్, నేను కష్టపడ్డ డివిజన్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి నాకు పకడ్బందీగా నాకు అన్నీ తెలుసు. ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలు నేను ఖచ్చితంగా నాకు ప్రజలు నన్ను ఆశీర్వదించినట్టయితే ఆ సమస్యల ద్వారా ముందుకెళ్ళి అవి పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. జనరల్గా బీజేపీ అనగానే చాలామంది కూడా మతతత్వ పార్టీ అని, ముస్లిం ఓటు మైనారిటీ ఓట్లు, క్రిస్టియన్స్ అయితేనే ముస్లిం అయితే కొంతమంది ఓట్లు వేయరనే సందర్భం చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే చూసినట్టయితే మరి ఇప్పుడు ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షంగా ముందుకెళ్తుంటే వాళ్ళ ఓట్లు మీకు రావాలంటే మీ దగ్గర ప్రణాళిక ఏమైనా ఉందా? వాస్తవంగా మీరు మంచి ప్రశ్న వేశారండి. ఈరోజు అన్నగారు రఘునందన్ గారు గెలిచివాని మన మైనార్టీ నుంచి వ్యక్తి ముందుగా బండి సంజయ్ నాకు స్వీట్ తినిపించడం జరిగింది. మీరు అన్ని టీవీలో చూసే ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే మేము ఎందుకు చెప్తున్నామంటే మతతత్వ పార్టీ కాదు, మేము పోరాడుతున్నది ఐఏఎస్లతోటి, బయట పాకిస్తాన్ తోటి వాళ్ళతోటి పోరాడుతున్నాం. కానీ మన భారతదేశంలో ఉన్న పౌరులతోటి మేము ఎవరం కూడా మేము పోరాడలేము. మా బీజేపీ పార్టీలో కూడా మైనార్టీలు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న మైనార్టీలతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వారి ద్వారా నేను ప్రచారానికి ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. మీ డివిజన్లో మరి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ చేశారా లేదా అన్నది ఆల్రెడీ, ఎందుకంటే ప్రభుత్వము ఇచ్చేది 10 రూపాయలు, చూపించేది 1000 రూపాయలు. కాబట్టి అది మీకు అందరికీ మీ దృష్టికి తెలిసే ఉంటుంది. ప్రజలకు ఏం ముందుగా వెళ్తున్నారు, ఏం ముందుకు వెళ్ళట్లేదు అన్నది చెప్తే, ఉదాహరణకు వస్తే అశోక్ నగర్ ఎప్పుడు కూడా వాటర్ నీళ్ళలోనే ఉంటుంది. అట్లా సమస్యలు చెప్పుకుంటా పోతుంటే చాలా సమస్యలు ఉన్నాయి. నేను వాళ్ళు చేసినవి తప్పకుండా నేను భవిష్యత్తులో చేసే కార్యక్రమం చేయదలుచుకున్నాను. ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పార్టీలు 2014లో వచ్చాం, చిన్న పసిగుడ్డు, ఇంతకుముందుకు పరిపాలించినటువంటి పార్టీలు అంటే టీడీపీ, బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్లు అయితేనేమి వాళ్ళ హయాంలోనే ఉన్నటువంటి గుంతలన్నీ కూడా కబ్జాలు చేయడం జరిగింది. ఇప్పుడు మేము వచ్చి తీస్తున్నామని చెప్తుంటారు. దీనికి సమాధానం ఎలా ఉంటుంది? కబ్జాలు నాయకులు ఎవరు చేయలేదండి. ప్రస్తుతానికి కబ్జాల విషయానికి వస్తే పదవులు అలంకరించిన వాళ్ళు చేసిన వాళ్ళు మనం ఎదుటాల మీద మనం ప్రశ్న చేసే బదులు మనం ఏం చేసామన్నది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ డివిజన్లో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయి? ఇప్పటివరకు ప్రజలకు ఏమని హామీ ఇస్తారు? నేను ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నా. మల్లాపూర్లో పుట్టి పెరిగిన నేను, నాకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని నాకు అన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను పుట్టింది ఇక్కడే కాబట్టి, పెరిగింది ఇక్కడే కాబట్టి నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా నేను ఖచ్చితంగా నా గొంతులో ప్రాణం ఉండగా నేను నా డివిజన్ ప్రజలకు నేను పోరాడుతానని కోరుకుంటున్నాను. జనరల్గా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే గత ఎన్నికల్లో దాదాపు కూడా బీజేపీ కొన్ని చోట్ల సెకండ్ రావడం, కొన్ని చోట్ల థర్డ్ రావడం కూడా జరిగింది. ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. అంటే గుర్తు విషయంలో కొంచెం తస్తమానమైన ప్రజలకు అంత చొచ్చుకపోయిందా లేదా అనేటువంటి ఒకటి. మరి ఆ గుర్తును మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉంది. కాకపోతే కొన్ని డివిజన్లో అప్ డౌన్ ఉండొచ్చు. కానీ స్థానికంగా సర్వే రిపోర్ట్ ప్రకారం ఒక మంచి బలమైన వ్యక్తికి టికెట్ ఇచ్చినట్టయితే ఆ బలము పార్టీకి ఇంకా బలం చేదోడుగా ఖచ్చితంగా మేము జెండా ఎగరవేస్తామని కోరుకుంటున్నాం. మరి ఒకవేళ టికెట్ మీకు వచ్చి మిగతా వాళ్ళు అసంతృప్తులుగా ఉంటే వాళ్ళని బుజ్జగించే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నా మిత్రులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు అందరితో కలిసి నాకు కాదు టికెట్ మీకే వచ్చిందని వాళ్ళని నేను ప్రాధేయపడి నేను ఏదో రకంగా నా దారికి నేను మళ్లించుకొని నేను వాళ్ళతో కలిసి నేను ప్రచారం చేస్తానని కోరుకుంటున్నాను. జనరల్గా జనరల్ సీట్ ఇది. జనరల్ సీట్ అంటే ఎక్కువ కూడా ఒక వర్గం వాళ్ళు దాని మీద కన్నేసుకున్నటువంటిది. బీసీ వర్గం వాళ్ళు రావాలంటే కొంచెం టఫ్ ఫైటే ఉంటుంది. మరి ఈ సీటులో మీకు రావడానికి ఆశలు ఏ రకంగా ఉన్నాయి? నాకు ఒకటే ఆశగా ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, గత 28 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నా. నాకు ప్రజల్లో బలం ఉంది. ప్రజలు ప్రతి ఒక్క గల్లీలో ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ వరకు కూడా నన్ను గుర్తుపడతారు. నన్ను పలకరింపు ప్రతి ఒక్కరికి నాకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అమ్మ, అన్న అనాలతోటి సంబంధం ఉంది కాబట్టి అందరితో కలిపి నేను మెదులుకొని వాళ్ళ మన్నలు పొందేందుకు నేను ప్రయత్నం చేస్తాను. అధిష్టానంలో మీ పేరు ఉందా? అధిష్టానంలో నా పేరు ఉందండి. ఆ వైపు కార్యాచరణ స్టార్ట్ చేశారా? మరి ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. క్యాండిడేట్స్ మీటింగ్ కూడా అవుతూ ఉన్నాయి. కార్యక్రమాలు ఈరోజే కాప్రా సర్కిల్లో ఓటర్స్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం కూడా ఈరోజే జరిగింది. దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం. బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుందా? ఖచ్చితంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్టీ బలపడుతుంది. అక్కడ మోడీ గారు ఏ విధంగా విజయకేతం జెండా ఎగిరేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు మా ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్వీఎస్ ప్రభాకరణ చేతుల మీదుగా మేము ఖచ్చితంగా జెండా ఎగిరేస్తామని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. V3 సభ్యులు మా విలేకరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. రంగు మల్లికార్జున గౌడ్ మరి కరాటే జోడించుకొని కరాటే మల్లికార్జున గౌడ్ మరి రాబోయే రోజులలో కార్పొరేటర్ మల్లికార్జున గౌడ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పార్టీ వారికి టికెట్ ఇచ్చి వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళు గెలిచేటటువంటి డివిజన్లలో ఈ యొక్క డివిజన్ కూడా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసారండి. విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.